మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదిశార్ మనకు ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ అడ్మిన్ వై ప్రసాదరావు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అడ్మిన్ ప్రసాదరావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పాండ్రవక్కలో జన్మించారన్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో ఆయన విద్యాభ్యాసం తుని, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో కొనసాగిందన్నారు. యుక్త వయసులో ఉత్తర భారతదేశ యాత్రలు చేసి ఆయుర్వేదం, జ్యోతిష్యం, గుర్రపు స్వారీ, యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించారన్నారు. అధికారుల అణచివేతకు, అటవీ చట్టాలకు వ్యతిరేకంగా గిరిజనుల పక్షాన మన్యం విప్లవంగా నిలిచారన్నారు. వారి హక్కుల కోసం 1922 ఆగస్టు 22న మన్యం తిరుగుబాటు ప్రారంభించారన్నారు. పోలీస్ స్టేషన్లపై దాడులు, చింతపల్లి, అడ్డతీగల, రంపచోడవరం పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి బ్రిటిష్ వారి ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారన్నారు. గొల్లప్రోలు, మల్కన్గిరి బ్రిటిష్ సైన్యానికి అల్లూరి సీతారామరాజు ముచ్చెముటలు పట్టించారన్నారు. గెరిల్లా యుద్ధ పద్ధతిలో పోరాడుతూ మన్యంలో అజేయుడిగా అల్లూరి సీతారామరాజు నిలిచారని నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజా, ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయం ఏఓ షేక్ మస్తాన్, సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, సువర్చల తదితరులు పాల్గొన్నారు. మనకి స్వాతంత్రం రావడం జరిగింది. అయితే అతని గుర్తుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక డిస్ట్రిక్ట్ ని ఏర్పాటు చేసి దాన్ని అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ గా కూడా ఇవ్వడం జరిగింది. అయితే అతని జీవితం నుంచి మనము కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. తను ముఖ్యంగా పర్సనల్ ఇంట్రెస్ట్ ని పక్కన పెట్టి దేశం కోసం తిరుగుబాటు చేయడం. 2, ట్రైబల్ పీపుల్ అంటే డౌన్ రిటర్న్ లీగల్ సెక్షన్స్ వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం. అలాగే కరేజ్ చాలా ఇంపార్టెంట్. మన పోలీస్ వ్యవస్థకి కరేజ్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. ఆ కరేజ్ అనేది అతని నుంచి తెలుసుకోవాలి. డిసిప్లైన్, చాలా కష్టతరమైన సమస్యలను కూడా ఆయన ఎదుర్కొని ఒక డిసిప్లైన్ వ్యక్తిగా ఉండి ఎంతో సాధించడం జరిగింది. సో మనం కూడా దాన్ని అతని నుంచి గ్రహించాలి.